హలో, మీ కార్ గురించి రివ్యూ ఇస్తారా? హలో, నా కార్ గురించి రివ్యూ నాది టాటా ఆల్ట్రోస్ కార్ రివ్యూ కావాలా? డెఫినెట్గా నేను ఈ కారు ఓనర్ని 4 ఇయర్స్ బట్టి నేను ఈ ఆల్ట్రోస్ కార్ ఇది డీజిల్ వెర్షన్ వాడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ అంటే మీకు ఏం అర్థమవుతుంది కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను. ఈ కార్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఫస్ట్ టాటా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సేఫ్టీ. ఒకప్పుడు టాటా కార్స్ అన్నీ చాలా సేఫ్టీ లేకుండా చెత్తగా ఉండేవి. కానీ లాస్ట్ 5 years నుంచి రేంజ్ రోవర్ కారు టెక్నాలజీని టాటా కార్స్ ఇంట్లో అప్లై చేశారు. సో సేఫ్టీ వైజ్ కానీ లోపల ఇంటీరియర్స్ కానీ మొత్తం లుక్ బిందాస్గా తయారైంది. సో నేను టాటాని చూస్ చేసుకున్నా. ఇంటీరియర్స్ వైజ్ అయితే నేను చాలా హ్యాపీ. బేసిక్ వెర్షన్స్ అయిన మ్యూజిక్, వీడియో కాల్, ఇంకా అన్నీ సీట్ అడ్జస్ట్మెంట్, వండర్ఫుల్ ఏసీ అన్నీ ఉన్నాయి మంచిగా. నాకు బాగా నచ్చేది ఏమంటే బ్యాక్ సైడ్ సీట్లో చూస్తే ఏమంటే ఇక్కడ కాళ్ళు పెట్టుకుంటే మాత్రం మంచి ప్లేస్ ఉంది యాక్చువల్గా. అదే వేరే కార్లో నేను ఎప్పుడు చూడలేదు. ఈవెన్ బెంజ్ కార్లో కూడా ఒకసారి ఎక్కి డ్రైవ్ చేసాము, జర్నీ చేసాము. మా అభిప్రాయం ఏమంటే ఇది బెస్ట్ గుడ్ స్పేస్ ఉన్న కారు టాటాలో ఈ మోడల్స్ అన్నింటిలో ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఈవెన్ సేఫ్టీ వైజ్ అయినా చూడండి, మిర్రర్స్ కానీ అన్నీ బాగున్నాయి. యాక్చువల్లీ సీట్స్ కూడా బెటర్ దెన్ ఎర్లియర్. మెయిన్ హైవేలో అయితే మ్యాక్సిమం స్పీడ్ ఎంత వెళ్తున్నా మీకు తెలియాలా? 145 వరకు వెళ్ళాను. 145 ఎబో ఎప్పుడు దాటాను ఖచ్చితంగా దేర్ ఈజ్ వైబ్రేషన్. 145 ఎబో అయితే ఖచ్చితంగా వైబ్రేషన్ ఉంది. వేరాజ్ 100, 110 ఈవెన్ బిలో అయితే నో ప్రాబ్లం ఎట్టాలి. అసలు కొద్దిగా కూడా ప్రాబ్లం లేదు. 110, 120 వరకు మస్తు కంట్రోల్ అవుతుంది. 140 ఎబో అయితే నేను గ్యారంటీ ఉన్నాను. మన ఇండియన్ రోడ్స్ మోర్ దెన్ 80 kilometers అయితే సేఫ్టీ కాదు. సో ఐ డోంట్ ప్రిఫర్ మోర్ దెన్ 80 kilometers ఫాస్ట్. మోర్ ఓవర్ ఈ కార్ 5 star రేటింగ్. సో ఇట్ ఈస్ గుడ్ స్పేస్ ఉంది. అదర్ సీటింగ్ అయినా ఈవెన్ డ్రైవర్కి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకేసారి 500 kilometers కూడా 600 kilometers ఒకేసారి 4-5 hours, 6 hours వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడూ హ్యాపీ, అంత స్ట్రైన్ అయిన సందర్భాలు అయితే లేవు. మైలేజ్ విషయానికి వస్తే ఫస్ట్లో అయితే 21-22 kilometers కూడా మైలేజ్ వచ్చింది. తర్వాత నేను నడిపే కండిషన్స్కి హై స్పీడ్కి అయితే ఎంత వచ్చింది? 18 kilometers అయితే మినిమం వస్తుంది, 18.75. తర్వాత చూస్తే ఏమైందంటే బ్రేకింగ్ సిస్టమ్ అంతా బాగుంది. ఇట్స్ కంట్రోలింగ్ ఆటోమేటిక్లీ. ఇంకా ఇంకోటి ఏమంటే మంచి ఇందులో ఉన్న ఆప్షన్ డిక్కీ స్పేస్ ఇస్ మోర్ అండ్ మోర్. మనం ఎక్కడన్నా కనీసం వారం 10 రోజులు ట్రిప్ వెళ్ళినా మంచిగానే ప్యాక్ చేసి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు అయితే మా పిల్లడు అందులో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కనీసం కూర్చుని అయితే ఆటోలాగా అయితే 2-3 కూర్చుని ఇరుక్కుని వెళ్ళిపోవచ్చు ఓన్లీ డిక్కీలోనే, అంత స్పేస్ ఉంది. కార్ అయితే సాలిడ్గా మీరు 100 వెళ్ళినా మంచిగా కండిషన్లో కంట్రోలింగ్ బ్రేక్స్ పడుతున్నాయి. డిక్కీ పరంగా అయితే నేను మళ్ళీ చెప్తున్నా, సో హ్యాపీ, సో మచ్ ప్లేస్ అయితే ఉంది. మెయిన్ నేనైతే 4 years నుంచి యాజ్ ఎ ఓనర్గా 5th yearలో ఎంటర్ అయ్యాను. నా ఆల్ట్రోస్ కార్ ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ ఇన్ ద ఇండస్ట్రీ అంటాను నేనైతే. ఈవెన్ ఎకానమీ ఆల్సో, ఎకనామికల్ అంటాను. ఎకానమీ మీన్స్ ఎకానమికల్గా తక్కువలో వస్తుంది ఫ్రమ్ రిలయబుల్ మ్యానుఫ్యాక్చర్ టాటా. మైలేజ్ వైజ్, సేఫ్టీ వైజ్, నెక్స్ట్ డిక్కీ స్పేస్, కంఫర్ట్, సీటింగ్ అంతా పర్ఫెక్ట్. నెక్స్ట్ మెయిన్ 4th వాట్ అబౌట్ సర్వీసింగ్ వైజ్ అయితే బెటర్ అంట. ఇయర్లీ సర్వీసింగ్ నేను ఎక్స్పెక్టెడ్ అరౌండ్ లెస్ దాన్ 10,000 మీన్స్ 6-7,000 అయింది చెప్పండి లాస్ట్ ఇయర్. ఓన్లీ ఆయిల్ చేంజ్, చిన్న అరేంజ్మెంట్స్ ఏం చేయించాం అంతే. అంతకన్నా దీంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఫస్ట్ ఇయర్ అయితే మీరు ట్యాక్స్ అన్నీ కట్టి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ లెస్ దాన్ 10,000లో మనకి ఇయర్లీ సర్వీసింగ్తో అయిపోతుంది. సో ఇట్స్ ఎకానమికల్ కార్. యూ కెన్ డ్రైవ్ వెరీ హ్యాపీలీ విత్ సేఫ్టీ అండ్ విత్ రోడ్ స్టెబిలిటీ, విత్ గుడ్ ఏసీ, విత్ గుడ్ బూట్ స్పేస్, ఈవెన్ డిక్కీ స్పేస్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఎంజాయ్. సమ్టైమ్స్ వెనకాల 3 కూర్చున్నా, బండవాళ్ళు కూర్చున్నా పర్లేదు. అదే సన్నంగా అయితే 4-5 members జస్ట్ సీటింగ్లోనే అడ్జస్ట్ అయిపోవచ్చు. డిక్కీ స్పేస్ కూడా మనం చెప్పట్లేదు. సో ఆల్టుగెదర్ ఏం చేయొచ్చు అంటే మీకు మంచి పండగ వచ్చినప్పుడు అయితే కనీసం 7-8 మంది ఇరుక్కుని అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో బీయింగ్ ఏ ఆల్ట్రోస్ కార్ ఓనర్, ఐఎమ్ హ్యాపీ. దెర్ ఈజ్ నో నీడ్ టు ఫియర్ ఆర్ ఎనీ డౌట్ అబౌట్ టేకింగ్ న్యూ కార్. కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే ఎన్ని డౌట్ లేకుండా మీరు కార్ తీసుకోండి. కొత్త కార్లు అయితే చాలా టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి మీరు ఇంకా టెక్నాలజీస్ యాడ్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే పెట్రోల్ డీజిల్ కార్లకి డిఫరెన్సెస్ ఆడతారు.
మీరు కనీసం ఒకసారి నెల కూడా కార్ బయట తీపిన ఏం పర్లేదు, 2 months అయినా పర్లేదు కార్ ఆన్ అవుతుంది. అదన్నీ 10 years బ్యాక్ టెక్నాలజీ కార్లు అవి. సో అందువల్ల మీ నాట్ ఫియర్. మీరు ఒకసారి 2 months తీయకపోయినా, 3 months తీయకపోయినా, 1 month తీయకపోయినా కార్ పక్కన ఐడియల్గా ఉంచిన కార్ ఏం పాడవదు. జస్ట్ మీరు హ్యాపీ